జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ ముగిసింది. అతన్ని ఒక్కడినే కమిటీ విచారించింది. తన వద్ద ఉన్న ఆధారాలు శ్రీధర్ కమిటీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. హర్షవీన ఆరోపణలపై శ్రీధర్ను కమిటీ వివరణ కోరినట్లు సమాచారం. అరవ శ్రీధర్ తన ఇంటికి వచ్చి వెళ్లాడని మహిళా స్టేట్మెంట్ ఆధారంగా విచారించినట్టు తెలుస్తోంది. 5 సార్లు అబార్షన్ చేయించుకున్నట్లు చూపిన ఆధారాలపై విచారించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ ముగిసింది. అతన్ని ఒక్కడిని కమిటీ విచారించింది. తన వద్ద ఉన్న ఆధారాలు శ్రీధర్ కమిటీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. హర్షవీన ఆరోపణలపై శ్రీధర్ను కమిటీ వివరణ కోరినట్లు సమాచారం. అరవ శ్రీధర్ తన ఇంటికి వచ్చి వెళ్లేవాడని మహిళా స్టేట్మెంట్ ఆధారంగా విచారించినట్లు తెలుస్తోంది. ఇక 5 సార్లు అబార్షన్ చేసుకున్నట్లు చూపిన ఆధారాలపై విచారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఆనంద్, ఏదైతే రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే విచారణ అయితే మాత్రం ముగిసింది. ఏదైతే అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగిని కూడా మోసం చేశాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా నేడు ఆ కమిటీ అయితే మాత్రం భేటీ కావడం అయితే మాత్రం జరిగింది. భేటీ అయి పూర్తి స్థాయి అంశాలపై కూడా అరవ శ్రీధర్ను లోతుగా విచారించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. బాధితురాలు చేసినటువంటి ఆరోపణల్లో నిజాలేంటో అని కమిటీ అయితే మాత్రం ప్రశ్నించడం అయితే మాత్రం జరిగింది. విచారణ అనంతరం కూడా మీడియాతో మాట్లాడినటువంటి అరవ శ్రీధర్ తనపై వచ్చినటువంటి లైంగిక ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో తన వద్ద ఆధారాలు త్రిసభ్య కమిటీకి ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ చేస్తున్నటువంటి లైంగిక ఆరోపణల నేపథ్యంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని నమ్మబలికి తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు ముఖం చాటేశారన్నటువంటి వాదనలు కూడా ఆ మహిళ వినిపించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అయితే మాత్రం త్రిసభ్య కమిటీ అరవ శ్రీధర్ ను పూర్తిస్థాయి అంశాలపై అయితే మాత్రం విచారించడమే కాకుండా ఈ క్రమంలో అరవ శ్రీధర్ పై ఒక వ్యవహారం ఒక్కసారిగా కూడా బయటికి రావడంతో అయితే మాత్రం జనసేన పార్టీ అధిష్టానం అయితే మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో సీరియస్ అయింది. ఆరోపణలను నిజం చేసేందుకు కూడా అయితే మాత్రం ఆరోపణలు ఏవైతే వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ నిజంగానే ఆ మహిళను వేధించాడా లేదా అనేది మాత్రం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రచారించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి అంశాలపై అయితే మాత్రం ఈ రోజు త్రిసభ్య కమిటీ విచారించినటువంటి అనంతరం కూడా అరవ శ్రీధర్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా రికార్డ్ చేసి ఈ రోజు మొత్తం తుది నివేదిక కూడా ఇవ్వనున్నట్లు కూడా అయితే మాత్రం తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనిపై పార్టీ అధిష్టానానికి అరవ శ్రీధర్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా త్రిసభ్య కమిటీ సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక మొత్తం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినటువంటి అనంతరం కూడా అరవ శ్రీధర్ సంబంధించినటువంటి దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఓకే పవన్, మరి ఈ యొక్క అరవ శ్రీధర్ ఇలాంటి కార్యక్రమాలు చేశాడు, తనని అంటే హర్షవీణతో ఉన్నటువంటి బంధం నిజమని తేలితే ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది? మొత్తానికి అరవ శ్రీధర్ వ్యవహారం కూడా రాష్ట్రంలో సంచలనం రేగడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇటు మహిళా ఉద్యోగి ఎవరైతే తను చేసినటువంటి ఆరోపణలు బలంగా కూడా వినిపించడం అయితే మాత్రం జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఈ అంశంపై అయితే మాత్రం అరవ శ్రీధర్ ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో కూడా కొంచెం పార్టీకి దూరంగా పెట్టింది. సో మరి ఈ నేపథ్యంలోనే అరవ శ్రీధర్ తల్లి ఇప్పటి వరకు ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా తెలియజేపేటువంటి ప్రయత్నం చేసింది. అరవ శ్రీధర్ అయితే మాత్రం గత కొంతకాలంగా ఎవరైతే ఈ లైంగిక వేధింపులు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళనే తమ కుమారుడికి ఒక వల వేసి కొంత ఇబ్బందికరంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే దాదాపు 10 మార్లు కూడా తమ ఇంటికి వచ్చిందని చెప్పి కూడా అరవ శ్రీధర్ తల్లి అయితే మాత్రం చెప్పింది. మరి చెప్పడమే కాకుండా మరి దీనిపై కమిటీ కూడా నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఆమె స్వయంగా కూడా డిమాండ్ చేసింది.
సో మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు అరవాస్ అయితే మాత్రం త్రిసభ్య కమిటీ ముందు భేటీ కావడం, మరి త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి అంశాలను కూడా త్రిసభ్యులకు అడగడం, మరి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వడం కూడా, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ఒక క్లారిటీ రావడానికి పార్టీ అధిష్టానం దీనిపై పూర్తి స్థాయి విచారణ అనంతరం కూడా నివేదిక ఇచ్చినటువంటి అనంతరం కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.